హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను రీసెంట్గా చూసిన 8 బెస్ట్ ఓటీటీ మూవీస్ని సజెస్ట్ చేస్తాను. ముందుగా మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. ఇక నుండి కన్సిస్టెంట్గా వీడియోస్ చేస్తాను. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మూవీ ఈజ్ లాపతా లేడీస్. రీసెంట్గా వచ్చిన మూవీస్లో ఈ మూవీ చాలా బాగుంటుంది. హ్యూమన్ ఎమోషన్స్ మెయిన్ పాయింట్గా పెట్టుకుని రాసిన స్టోరీ ఏంటంటే, రీసెంట్గా పెళ్ళైన కపుల్ ట్రైన్లో వెళ్తూ ఉండగా సేమ్ డ్రెస్లు ఉండటం వల్ల కన్ఫ్యూజ్ అయ్యి మిస్ మ్యాచ్ అయిపోతారు. తర్వాత ఏం జరిగింది అనేదే స్టోరీ. ఈ మూవీలో చూపించిన హ్యూమన్ ఎమోషన్స్ రీసెంట్గా ఏ మూవీలో చూడలేదు. సాంగ్స్ కానీ, రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ కానీ, అక్కడక్కడ సింపుల్ కామెడీ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేయచ్చు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. బ్యాడ్ లక్ మన తెలుగు ఆడియోలో లేదు. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్తో చూడడానికి ట్రై చేయండి. సెకండ్ మూవీ ఈజ్ మడ్గావ్ ఎక్స్ప్రెస్. ఇది ఒక క్రైమ్ కామెడీ. ఈ మూవీలో మన మున్నా భయ్య, అదే మిర్జాపూర్ మున్నా భయ్య, స్కామ్ 1992లో ఉన్న ప్రతీక్ గాంధీ ఉంటారు. ఇది ఒక క్రైమ్ కామెడీ. ఒక రకంగా మన ఈ నగరానికి ఏమైంది మూవీలా ఉంటుంది. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఎప్పటి నుంచో గోవాకి వెళ్ళాలి అనుకుంటారు. బట్ అది ఎప్పటికీ జరగదు. వాళ్ళు పెద్ద అయ్యాక ఒకసారి గట్టిగా ఫిక్స్ అయ్యి గోవాకి స్టార్ట్ అవుతారు. తర్వాత ఏం జరిగింది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీలో చాలా లేయర్స్ ఉంటాయి. మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఏదో విధంగా కామెడీ చేస్తారు. కామెడీ అంటే ఒక బ్లాగ్ పెట్టి కామెడీ క్రియేట్ చేసినట్టు ఉండదు. మొత్తం సిచ్యువేషనలే ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. క్రైమ్ కామెడీ జానర్ నా ఫేవరెట్ జానర్. ఈ మూవీ కూడా తెలుగులో అవైలబుల్గా లేదు. ప్రస్తుతానికి అమెజాన్ ప్రైమ్లో రెంట్కి అవైలబుల్గా ఉంది. కొన్ని 18+ సీన్స్ ఉంటాయి. సో ఫ్యామిలీతో చూడకపోవడమే మంచిది. థర్డ్ మూవీ ఈజ్ షైతాన్. ఈ మూవీ మీద ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను. మన ఛానల్లో ఉంటుంది. ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ మూవీని ఖచ్చితంగా ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, ఓన్లీ ఇన్ హిందీ ఆడియో. ఫోర్త్ మూవీ ఈజ్ మంజుమేల్ బాయ్స్. ఈ మూవీ లాస్ట్ సండే హాట్‌స్టార్లో స్ట్రీమింగ్కి వచ్చింది. నాకు తెలిసి చాలామంది ఆల్రెడీ చూసేసి ఉంటారు. ఈ మూవీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీశారు. ఈ మూవీలో ఫ్రెండ్షిప్ అండ్ హ్యూమన్ ఎమోషన్స్ విత్ సర్వైవల్ని చాలా బాగా బ్యాలెన్స్ చేసి చూపించారు. స్టార్టింగ్లో కొంచెం స్లో అనిపించిన తర్వాత చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ బీజిఎం చాలా బాగుంటుంది. క్లైమాక్స్లో రియల్ మంజుమేల్ బాయ్స్ పిక్స్ చూపిస్తారు. అవి చూపించినప్పుడు మన కంట్లో నీళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంత ఎమోషనల్ ఉంటుంది ఈ మూవీ. హాట్‌స్టార్లో తెలుగు డబ్తో స్ట్రీమ్ అవుతుంది. ఒకవేళ ఇంకా చూడకపోయి ఉంటే ఫ్యామిలీతో ఖచ్చితంగా చూసేయండి. ఫిఫ్త్ ఈజ్ రెడ్ ఐ. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్. ఈ మూవీ 2005లో వచ్చింది. రీసెంట్గా ఓపెన్హైమర్ ఓటీటీలో రిలీజ్ అయ్యాక నెట్ఫ్లిక్స్లో ట్రెండింగ్కి వచ్చింది. ఈ మూవీలో మెయిన్ లీడ్ మన క్రిలిన్ మర్ఫీ. ఈయనకి అసలు ఏజ్ అవ్వదేమో. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పటికీ సేమ్ టు సేమ్ అలానే ఉన్నాడు. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, లీసా అనే ఒక హోటల్ మేనేజర్ ఫ్లైట్లో జాక్సన్ అనే ఒక అతనితో ఫ్రెండ్షిప్ చేస్తుంది. తర్వాత ఏం జరిగింది అనేదే స్టోరీ. నేను చాలా బేసిక్ స్టోరీ చెప్పాను. మూవీ ప్లాట్ రివీల్ చేస్తే కిక్ ఉండదు. సో మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీలో మెయిన్గా సస్పెన్స్ బిల్డింగ్ అండ్ పే ఆఫ్ చాలా బాగుంటాయి. క్రిలిన్ మర్ఫీ అయితే జీవించేశాడు. ఇది కొంచెం ఓల్డ్ మూవీ కనుక ఇప్పటి మూవీస్తో కంపేర్ చేస్తే కొంచెం సేమ్ స్టోరీ అనిపిస్తుంది. బట్ క్రిలిన్ మర్ఫీ కోసం ఒకసారి ట్రై చేసేయచ్చు. తెలుగు ఆడియోలో లేదు, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్తో చూడాలి, లేదా హిందీ ఆడియోలో ఉంది. హిందీ వస్తే హిందీలో చూసుకోవచ్చు. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. సిక్స్త్ ఈస్ బ్యాడ్ లైన్ హంటర్స్. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ. ఈ మూవీలో మెయిన్ లీడ్ మన మా డాంగ్ సియోక్. కొరియన్ యాక్షన్ మూవీస్లో ఈయనకి ఉన్న క్రేజే వేరు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, సౌత్ కొరియాలో ఒక పెద్ద ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత కంట్రీలో అన్ని కొలాప్స్ అయిపోతాయి. లైక్ ల్యాండ్ అన్ని కొలాప్స్ అయిపోతాయి. తర్వాత ఏం జరిగింది, అసలు బ్రతికి ఉన్న హ్యూమన్స్ ఎలా సర్వైవ్ అయ్యారు అనేదే స్టోరీ. యాజ్ యూజువల్ కొరియన్ వాళ్ళు తీసినంత రా అండ్ రియలిస్టిక్గా ఏ కంట్రీ వాళ్ళు తీయలేరు. మీకు ఒక మంచి సిట్ ఎడ్జ్ యాక్షన్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. మన గుడ్ లక్ ఏంటంటే తెలుగు డబ్ కూడా అవైలబుల్గా ఉంది. సో చూసేయండి. సెవెంత్ ఈజ్ ద ఐడియా ఆఫ్ యూ. ఇది ఒక రొమాంటిక్ కామెడీ జానర్. లాస్ట్ ఇయర్ వచ్చిన జెనిఫర్ లారెన్స్ నో హార్డ్ ఫీలింగ్స్ మూవీ ఉంది కదా, ఇది కూడా కొంచెం సేమ్ అలాంటి జానరే. ది ఐడియా ఆఫ్ యూ స్టోరీ ఏంటంటే, ఒక 40 years ఓల్డ్ సింగిల్ మదర్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 25 years ఓల్డ్ అబ్బాయిని రొమాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అసలు వాళ్ళ రిలేషన్ ఎటు వెళ్ళింది అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీ పక్కా చూడాలి. ఇంటర్స్టెల్లార్ వచ్చినప్పుడు ఆనే హెత్వేకి ఫ్యాన్స్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మూవీలో కూడా తన పర్ఫార్మెన్స్ బ్రిలియంట్గా ఉంది. ఈ యంగ్ ప్లస్ ఓల్డ్ ఏజ్ రొమాంటిక్ మూవీస్ హాలీవుడ్లో ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోయాయి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ ఆడియో. ఈ జానర్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా చూడొచ్చు. ఫ్యామిలీ వాచ్ ఈస్ స్ట్రిక్ట్లీ నో. ఎయిత్ మూవీ ఈస్ గాడ్జిల్లా -1. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ. యాక్చువల్గా ఈ మూవీని జపనీస్ స్టూడియో అయిన టోహో స్టూడియోస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీ జస్ట్ అనదర్ మాన్స్టర్ మూవీలా కాకుండా ఇందులో హ్యూమన్ ఎమోషన్స్ని కూడా రియలిస్టిక్ వేలో పోర్ట్రే చేశారు. ఈ స్టోరీ ఏంటంటే, జస్ట్ ఆఫ్టర్ World War II జపనీస్ వాళ్ళు ఇంకా వార్ నుంచి కోలుకుంటూ ఉంటారు. వాళ్ళ కంట్రీని రీబిల్డ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు సడన్గా గాడ్జిల్లా వస్తుంది. తర్వాత ఏం జరిగింది అనేదే స్టోరీ. ఈ మూవీకి ఈ ఇయర్ ఆస్కార్స్లో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ అవార్డు వచ్చింది. నో డౌట్ వన్ ఆఫ్ ద బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్. నాకైతే చాలా నచ్చింది. ఫుల్ సౌండ్తో ఒక డార్క్ రూమ్లో చూస్తే
చాలా కిక్ వస్తుంది. ఈ మూవీ ఎస్పెషల్లీ ఏంటంటే నార్మల్గా హాలీవుడ్ మాన్స్టర్ మూవీస్లో హ్యూమన్స్ వచ్చినప్పుడు మనకి కొంచెం బోర్ అనిపిస్తూ ఉంటుంది. ఇందులో అలా ఉండదు. హ్యూమన్ ఎమోషన్స్కి గాడ్జిల్లాకి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చారు. ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు. ప్రజెంట్ ఇండియాలో స్ట్రీమింగ్లో లేదు. ఇంటర్నెట్ సాయంతో వెతుక్కుని చూడాలి. ఈ 8 మూవీస్లో ఏవైనా మీరు చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మన వాచ్ లిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.